హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు. సో మనం ఈ ఛానల్లో మా ఇంట్లో పెంచే మొక్కల గురించి అండ్ మాకు తెలిసిన టిప్స్ చెప్తా ఉన్నాం కదా. ఈరోజు మా ఇంట్లో పెంచుకున్న మనీ ప్లాంట్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, బేసికల్గా ఇక్కడ చూడండి, మేము మా కిటికీలో ఒక చిన్న ఫిష్ పాట్లో, అది బేసికల్గా ఇంట్లో అనమాట, ఫిష్ పాట్లో వాటర్ పోసి అందులో మనీ ప్లాంట్ పెంచాం. చూడండి, మీకు మనీ ప్లాంట్ రూట్స్ చూసారు ఎలా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో. చాలా డెప్త్కి వచ్చాయి అనమాట, అండ్ చాలా బాగా కూడా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ పాట్ ఎస్పెషల్లీ మాకు రూట్స్ బాగా స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇంతకన్నా చిన్న ఏది పెట్టినా రూట్స్ అంతలా స్ప్రెడ్ అయ్యేవి కాదు, గ్రోత్ కూడా అంత ఉండేది కాదు. చూడండి మనీ ప్లాంట్ ఎంత హెల్దీగా ఉందో. అండ్ మీకు చూపిస్తాను నేను. చూడండి, మేము ఇట్లా జస్ట్ అలా కిటికీలో దేవుడి పక్కన అట్లా గ్రో అవ్వడానికి దానికి స్కోప్ ఇచ్చామన్నమాట. అయితే ఇక్కడ మేము తీసుకున్న కేర్ ఏంటి అన్నది మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్తాను. బేసికల్గా ఒక్కటి ఏంటంటే, చాలామంది చెప్తున్నది ఏంటంటే, అస్తమానం ఈ వాటర్ మార్చేయండి, 1 వీక్ ఒకసారి మార్చేయండి, 2 డేస్కి ఒకసారి మార్చేయండి అని చెప్తున్నారు. బేసికల్గా ఏంటంటే, వన్స్ మనీ ప్లాంట్ మీరు ఒక చిన్న రూట్ వచ్చాక వాటర్ అస్తమానం మార్చాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మేబీ మీరు వాటర్ మారిస్తే ఇంకొంచెం ఫర్దర్ గ్రోత్ ఉండొచ్చేమో, కానీ బట్ మీరు ఇంట్లో ఇట్లా పెంచుకుంటున్నప్పుడు అంత బుషీగా పెరిగిపోతే కూడా చాలా చిరాగ్గా ఉంటుంది ఇంట్లో. సో మీరు ఇట్లా పెంచుకున్నప్పుడు వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, మీరు ఇచ్చే వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా మనకి 2 రకాల వాటర్స్ అవైలబుల్ ఉంటాయి కదా. ఒకటి, ఐదర్ మీకు బోర్ ఉంటే ఇంట్లో బోర్ వాటర్ ఉంటుంది, ఆర్ మీరు ఏదైనా బయట నుంచి వాటర్ టిన్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ప్యూరిఫైడ్ వాటర్ అవి. మీకు ప్రిఫరబుల్గా మనీ ప్లాంట్స్కి ప్యూరిఫైడ్ వాటర్ వాడండి. సో మేము యాక్చువల్గా మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంటే ఆ వాటర్ ఫిల్టర్ వాటర్ పోసామన్నమాట, ఎవరో సజెస్ట్ చేస్తే. సో చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చాయో. అండ్ చెప్పాను కదా నేను ఆల్రెడీ, మీరు వాటర్ అయితే రెగ్యులర్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో చూడడానికి కూడా పాట్ అండ్ ఆ రూట్స్ అండ్ ఆ మొక్క చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మన ఇంట్లో ప్లాంట్స్ అనేవి ఇలా పచ్చగా ఉన్నప్పుడు మనకు అదొక తెలియని ఆనందం అనమాట. అది ఎస్పెషల్గా మనం తిరుగుతున్న హాల్లో కానీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్లేసెస్లో కానీ ఇలా మొక్కలు పెట్టుకుంటే అది అలా గ్రో అవుతుంటే ఏదో తెలియని రిలీఫ్ వస్తుంది. అంటే మనం ఏదో మొక్కలు పెంచేసేయాలని పెంచేస్తాం, బట్ అవి మనకి చాలా ఉల్లాసాన్ని ఇస్తాయి అన్నమాట. అండ్ ఎస్పెషలీ గార్డెనింగ్ అనేది ప్యాషన్, తెలిసిందే కదా. సో మీరు కూడా ఒకవేళ ఇంట్లో పెంచుకోవాలనుకుంటే కొంచెం ఇంకా పెద్ద సైజ్ పాట్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా రూట్స్ బాగా డెప్త్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నా సజెషన్ అయితే బేసికల్గా ఈ పాట్తో మీరు మంచిగా గ్రో చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వాటర్ ఒక్క దాంతో ఇంత గ్రోత్ ఉంది. మీకు ఇంకా గ్రో అవ్వాలి అంటే బేసికల్గా ఈ వాటర్లో మీకు ఏదైనా ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా కావాలంటే కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.